తెలంగాణ నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, మరి గోధుమల తరహాలో వరికి కూడా మద్దతు ధర పెంచడానికి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలే, పెంచిపియాలని చెప్పి కూడా నేను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు 8 బీజేపీ ఎంపీలు, 8 కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కలిసి ఏం చేసిండ్రు అంటే గోధుమలకు మద్దతు ధర పెంచుతుంది, వరికి మాత్రం తక్కువ చేస్తుంది. ఇది ఎక్కడి నీతి? ఆరుగాలం కష్టపడే రైతన్న పట్ల కూడా ఎందుకు ఈ వివక్ష? రైతుకు కూడా మీరు సమానంగా చూడరా? ఉత్తర భారతదేశం రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకు ఇంకో నీతి తగునా? తెలంగాణలో పండేది ఇవాళ మెజారిటీ పంట వరి. ఈ భారతదేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. మరి అతి ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ తెలంగాణకు జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు గోధుమలకు పెంచినట్టు మాకు కూడా 2585 రూపాయలు ఇస్తే క్వింటాల్కు 220 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా మా రైతుకు. క్వింటాల్కు 220 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది కదా. 30 క్వింటాలు ఒక ఎకరానికి పండుతాయి అంటే ఎకరం మీద 7000 రూపాయలు తెలంగాణ రైతు నష్టపోతలేడా? గోధుమలకు ఇచ్చినట్టు వరికి కూడా సమానమైన మద్దతు ధరిస్తే తెలంగాణ రైతుకు ఎకరానికి 7000 రూపాయల అదనపు ఆదాయం వస్తుంది కదా. ఇలా బీజేపీ ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరితో ఇలా తెలంగాణ రైతు ఎకరానికి 7000 రూపాయలు నష్టపోతున్నాడు. తెలంగాణ బీజేపీ ఎంపీలారా తెలంగాణ రైతు పక్షాన నిలబడతారా? పెదవులు విప్పుతారా? విప్పరా? రైతుల పక్షాన నిలబడతారా లేదా మీ కేంద్రానికి కొమ్ము కాస్తారా? ఇలా మీరు ఆలోచించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.